Hello guys, welcome to Incline to Interviews. So matrices series లో మనం ఈరోజు చూడబోతున్న ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ గివెన్ n cross n మ్యాట్రిక్స్. సో మనం ట్రాన్స్పోజ్ కనుక్కోవడం ఆల్రెడీ మనం ఇంటర్లో చూసుంటాం. సో ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ సపోజ్ మనకు 4x4 గ్రిడ్ ఇచ్చాను అనుకోండి. సో ఇలా 1 2 ఇంకో రో ఇలా 4x4 గ్రిడ్ అయితే ఇస్తారా. సో ఇట్లా 4x4 గ్రిడ్ ఇచ్చినప్పుడు సో దీనిలో మనకు ఇక్కడ చూస్తే ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 సో ఇలా ఉంటుంది. సో మనకు దీన్ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఏమొస్తుందంటే సేమ్ 4x4 గ్రిడ్. సో సేమ్ నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే ఇవన్నీ ఇక్కడ వచ్చేస్తుంది. ఈ కాలమ్ ఎలిమెంట్స్ అన్ని రో ఎలిమెంట్స్ గా మారుతాయి. ఫస్ట్ కాలమ్ అన్ని ఫస్ట్ రోగా మారుతాయి. నెక్స్ట్ 12 వచ్చేస్తుంది, నెక్స్ట్ 13, నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ రో అనేది ఫ్లిప్ అవుతుంది 2 6 11 14, నెక్స్ట్ వచ్చేసి 3 7 10 15, నెక్స్ట్ వచ్చేసి 4 8 9 16. సో కానీ ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రం సేమ్ పొజిషన్ లో ఉంటాయి. సో డయాగ్నల్ ఎలిమెంట్స్ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు మారవు. సో ఇక్కడ చూస్తే మనము ఒక అబ్జర్వేషన్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ ఇది డయాగ్నల్ కదా, ప్రిన్సిపల్ డయాగ్నల్. సో ఇది మనకు ప్రిన్సిపల్ డయాగ్నల్. సో ఇప్పుడు మనం అది ప్రిన్సిపల్ డయాగ్నల్ అయినప్పుడు ఇక్కడ చూస్తే 5, 2 అనేది స్వాప్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి 12 ఇంకా 3, ఇక్కడ 12 ఇంకా 3 పొజిషన్ స్వాప్ అయినాయి. ఇక్కడ వచ్చేసి 13 ఇంకా 4 స్వాప్ అయినాయి. సో ఇక్కడ వచ్చేసి 7 ఇంకా 11 స్వాప్ అయినాయి పొజిషన్స్. సో ఇట్లా ఇప్పుడు మనం వీటికి ఇండెక్సెస్ రాసుకుంటే ఐ మీన్ i, j అని ఉంటాయి కదా ఇటరేట్ చేసేటప్పుడు, రో నంబర్ అండ్ కాలమ్ నంబర్. సో ఇది సో దీని రో 0 0 ఉంటుంది. దీన్ని యాక్సెస్ చేయాలంటే మ్యాట్రిక్స్ ఆఫ్ 0 0 0 1 0 2 0 3 1 0 1 1 1 2 1 2 0 2 1 2 2 2 3. సో 3 0 3 1 3 2 3 3. సో ఇక్కడ వచ్చే మనము 1 0 అనేది 0 1 తో స్వాప్ అవుతుంది, 2 0 అనేది 0 2 తో స్వాప్ అవుతుంది. సో మళ్ళీ 2 1 అనేది 1 2 తో స్వాప్ అవుతుంది. అంటే మ్యాట్రిక్స్ ఆఫ్ ij మ్యాట్రిక్స్ ఆఫ్ ji తోని స్వాప్ అవుతుంది. సో మనము హాఫ్ మ్యాట్రిక్స్ ట్రావర్స్ చేసి ఈ పైన ఉన్న వాటితో స్వాప్ చేస్తే సరిపోతుంది కదా. సో అంటే అయితే మనం లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో కూడా చెప్పుకున్నాం మనం దీనిలో. సో లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ట్రావర్స్ చేసి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ తో స్వాప్ చేయొచ్చు. లేదా మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ తో ట్రావర్స్ చేసి దీన్ని మనం ఈ పార్ట్ ని మనం ట్రావర్స్ చేసి ది లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ తో స్వాప్ చేయొచ్చు. సో మనకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని ఒకసారి కోడ్ చూద్దాం మనం. సో ఇక్కడ కోడ్ చూస్తే సో ఇక్కడ ఏం రిటర్న్ చేయొద్దు, సేమ్ మ్యాట్రిక్స్ లోని చేంజ్ చేసేయాలి మనం. సో ఇక్కడ ఫర్ ఇంట్ i ఈక్వల్స్ 0 i లెస్ దెన్ n i ప్లస్ ప్లస్. సో ఇక్కడ మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ని ట్రావర్స్ చేయాలనుకుంటే సో అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ట్రావర్స్ చేయాలంటే మనం ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పుకున్నాం. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లో i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు j ఉంటుంది. సో j అనేది i కి ఈక్వల్ లేదా పెద్దగా ఉంటుంది. అప్పుడే ఈ పార్ట్ ని మనం ట్రావర్స్ చేస్తాం. ఈ పార్ట్ ని ట్రావర్స్ చేసి ఈ పార్ట్ లో ఉన్న దాన్ని దీంతో స్వాప్ చేయాలి, ఈ పార్ట్ లో ఉన్న దాన్ని దీంతో స్వాప్ చేయాలి ఇక్కడ. సో వీటిని మనం స్వాప్ చేస్తే అప్పుడు మనకు ట్రాన్స్పోజ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం కోడ్ చేస్తే
int j equals to n minus 1, j is greater than or equals to I, j minus minus swap. So C++ లో swap అనేది built in function. So swap matrix of ij with matrix of ji. ఇలా swap చేసిన తర్వాత సో రన్ చేద్దాం మనం. సో ఇక్కడ చూస్తే అవుట్పుట్ కరెక్ట్ వచ్చింది. సబ్మిట్ చేద్దాం. సో ఇక్కడ మనం ఒకసారి మళ్ళీ పైథాన్లో కూడా చూద్దాం. Python 3. సో పైథాన్లో చూస్తే ఫర్ I in range of n, for j in range of n minus 1 comma j minus 1. సో j minus 1 అంటే మనకు j వరకు వెళ్తుంది. swap అంటే matrix of ij comma matrix of j I equals to matrix of ji comma matrix of I j. సో ఇలా సో రన్ చేద్దాం మనం. సో ఇక్కడ j minus 1 కాదు, సారీ ఇక్కడ I minus 1. సో ఇక్కడ కొంచెం ఇండెక్సెస్ అనేవి మనం చూసుకోవాలి. మినిట్. సో గైస్ ఇక్కడ మనం -1 కూడా పెట్టాలి. -1 పెడితే j అనేది n minus 1 నుంచి నెక్స్ట్ n minus 2, n minus 3 అట్లా I వరకు వచ్చేస్తుంది. సో ఇక్కడ కంపైల్ అండ్ రన్ చేస్తాను. సో కంప్లీటెడ్. సబ్మిట్ చేస్తే సో ఓకే డన్. సో ఇక్కడ చూస్తే ఇది మనకు డైరెక్ట్ స్వాప్ అవుతుంది పైథాన్ లో. a కామా b ఈక్వల్స్ టు b కామా a అని రాస్తే ఫర్ సపోజ్ నో పైథాన్ లో ఎట్లయితుందంటే పైథాన్ లో a కామా b ఈక్వల్స్ టు b కామా a రాస్తే డైరెక్ట్ a లోకి b వాల్యూ వచ్చేస్తుంది, b లోకి a వాల్యూ వచ్చేస్తుంది. సో ఇది మనకు పైథాన్ ఒక అడ్వాంటేజ్. ఓకే గైస్, థ్యాంక్ యూ. దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు.